టెస్ట్ మ్యాచ్ డే 1లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు అనుకున్న స్టార్ట్ అయితే రాలేదు. వెస్టిండీస్ ఓపెనర్స్ జాన్ క్యాంబెల్ 8 రన్స్ చేసి అవుట్ అయిపోగా టెగ్నరేన్ చంద్రపాల్ డక్అవుట్ అయిపోయాడు. వెస్టిండీస్ వికెట్ల పతనం అయితే ఎక్కడా ఆగలేదు. వాళ్ళ బ్యాట్స్మెన్స్ అందరూ కలిసి 162 పరుగులకే ఆల్అౌట్ అయిపోయారు. వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్ లో జస్టిన్ గ్రీవ్స్ ఒక్కడే 32 రన్స్ ని స్కోర్ చేశాడు. మిగతా వాళ్ళంతా బిలో 30కే అవుట్ అయిపోయారు. ఇక మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మొహమ్మద్ సిరాజ్ ఎక్కడ వదిలిపెట్టేశాడో అక్కడ నుండే స్టార్ట్ చేశాడు. ఈ మ్యాచ్ లో 4 వికెట్ హాల్ తీసుకున్నాడు. బుమ్రా 3 వికెట్లు, కుల్దీప్ 2 అండ్ సుందర్ 1 వికెట్ దక్కించుకున్నారు. బ్యాటింగ్ లో మన వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఓపెనర్స్ ఇద్దరు కలిసి 50+ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. జైస్వాల్ స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేయగా కేఎల్ రాహుల్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ 15 ని స్కోర్ చేశాడు. జైస్వాల్ 54 బంతుల్లో 34 పరుగులు చేసి జేడెన్ సీల్స్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. ఇంకా 1 డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన సాయి సుదర్శన్ స్ట్రగుల్స్ కంటిన్యూ అవుతానే ఉన్నాయి. రోస్టన్ చేస్ బౌలింగ్ లో పెద్ద షాట్ ఆడడానికి ట్రై చేసి 19 బంతుల్లో కేవలం 9 పరుగులే చేసి సాయి సుదర్శన్ అవుట్ అయిపోయాడు. 4వ ప్లేస్ లో బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 42 బంతుల్లో 18 పరుగులు చేసి గ్రీజ్ లో ఉన్నాడు. డే ఎండ్ అయ్యేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఇంకా 41 పరుగులు వెనకబడి ఉన్నారు.